కొందరి మీదకి దేవుడొస్తుంది, దేవుడు పట్టింది అని అంటూ ఉంటారు కదా! అది నిజమేనా? అంటే దేవుడొచ్చినప్పుడు వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. లేదంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి గూడా చెప్తూ ఉంటారు. వేరే వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా! వాళ్ళకవన్నీ ఎలా తెలుస్తాయి? సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. దైవభక్తి అనేది చాలా పెద్దది. అయితే దైవభక్తిని మనస్ఫూర్తిగా కొలవాలి. అమ్మ, దైవభక్తి ఎలాగ ఉంటుందంటే పూజలు చేసి అలంకరించేసి కూర్చుంటే దైవభక్తి కాదు, హ్మ్. ఆత్మభక్తి కావాలి. ఈ ఆత్మభక్తి ఉన్న వాళ్ళకి ఎక్కువగా దేవుడు సంపూర్ణంగా వాళ్ళ ఒంటి మీదకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాడు. మనం కోరుకుంటే దేవుడు రాడు, మనకి రావాలి అనుకుంటే రాడు. ఆ దైవ సంకల్పం కొంతమంది మీదకి ఆటోమేటిక్గా అనుకోకుండా వచ్చేస్తుంది. ఆ అమ్మవారు వచ్చి వాళ్ళ మీద వాలినప్పుడు వాళ్ళ విధానము, వాళ్ళ మాట తీరు, వాళ్ళ లక్షణాలు అన్నీ మారిపోతాయి. ముఖ చిత్రం మారిపోతుంది. మనిషి ఒక విధంగా ఉండదు. అప్పుడు ఎదుటివాడి భవిష్యత్తుని ఎదుటివాడి గురించి చెప్పడం మొదలుపెడుతుంది. అట్లా కొంతమందికి దైవభక్తి వస్తుంటుంది. ఆ దైవభక్తిని వచ్చిన వాళ్ళలో కొంతమంది కావాలని కూడా కొంతమంది చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నిజమైన దైవభక్తి ఎలా ఉంటుందంటే మనం అడగకముందే వాళ్ళ సమస్యని చెప్పేది దైవభక్తి. మనం ఎదుటిగా వచ్చినప్పుడు, మనం ఎదుటిగా నిలబడ్డప్పుడు ఆ వ్యక్తికి దేవుడు వచ్చినప్పుడు నిలబడతాం మనం. నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క విషయాన్నే మనం అడగక్కర్లా. ఆవిడే గుర్తించి చెబుతుంటుంది. నీకు ఈ సమస్య, పలానా చోటుకెళ్ళు, పలానా గుడికెళ్ళు, పలానా పూజ చెయ్యి, పలానా ఇంట్లో ఈ విధంగా జరుగుతుందని గుర్తించి చెప్పేదే దైవభక్తి. అది దేవుడు వచ్చిన వాళ్ళ విధానం. వాళ్ళు దైవభక్తితో ఏకాగ్రతతో ఎక్కువగా కొలుస్తుంటారు. పూజలు పురస్కారాలు తక్కువ చేస్తుంటారు. అదేవిధంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ నడవడికలు ఎక్కువగా దైవలీలలోనే ఉండిపోతాయి. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని మనం సాధించవచ్చు, ధైర్యంగా ఎదుర్కోవచ్చు అనే ఒక దైవశక్తి ఉన్న వాళ్ళకి జరగబోయే దుష్ట శక్తిని గురించి కూడా చెప్పగలుగుతారు. వాళ్ళ మీద ఉన్న దెయ్యం ఉన్నా, భూతం ఉన్నా, పిశాసులు ఉన్నా, రక్త కాటేరులు ఉన్నా, దుష్ట శక్తులు ఉన్నా, అక్కదేవతలు ఉన్నా, ఎటువంటి సమస్యనైనా సరే వాళ్ళు గుర్తించి పర్టికులర్గా చెప్పగలే ఒక శక్తే దైవశక్తి. అది దేవుళ్ళ మీద, వాళ్ళ మీద వాలి చెప్పగలుగుతుంటారు. అది కొంతమంది విధానం. కొంతమంది గుడి లోపల కూర్చొని చెబుతుంటారు, కొంతమంది ఇంట్లో చెబుతుంటారు, కొంతమంది దైవశక్తి ఎక్కడ వస్తుందో తెలియదు వాళ్ళకి. వచ్చేసిన తర్వాత వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పేసి శ్వాసన కోల్పోయి పడిపోతుంటారు. అది నిజమైన దైవశక్తి గుర్తించడం. అయితే ఈ దైవశక్తి వల్ల ఎదుటి వాళ్ళ సమస్యలను గుర్తించుకున్న తర్వాత వాళ్ళు దానికి కొన్ని పరిష్కారాలు కూడా చెబుతుంటారు. అది చాలా గొప్ప విశేషత. అతి స్థానంలో గొప్పగా గుర్తించేదే విశేషత. ఆ విశేషత వాళ్ళకి ఖచ్చితంగా ఆ దైవ సంకల్పం అనేది వాళ్ళకి దేవుడు అనేది వచ్చి వాలినప్పుడే వాళ్ళు పలానా సమస్యకి ఈ పరిష్కారం చేయాలని వాళ్ళు నోటుకుంటూ వాళ్ళే చెబుతుంటారు. అప్పుడు ఆ దైవశక్తి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది. కొంతమంది నాటకాలతో, మాటలతోనే వాళ్ళు కొన్ని చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో కూడా కొంతమందిని మనం కూడా ఇంటర్వ్యూలో కూడా చూస్తుంటాం. నాకు దేవుడు వచ్చింది, దేవుడి గుడి కట్టేయమంది, దేవుడు అది చేయమందని ఉగ్రాలు ఊగుతూ, శిగనాలు ఊగుతూ, లేనిపోయినవి కూడా చెప్పి మనిషిని ఇబ్బందికరంగా బాధించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ అలాగ ఎప్పటిగా గుర్తించకూడదు. ఒక దేవుడు నిజంగా వచ్చింది అని అంటే వాళ్ళ మాటలో స్పష్టత, వాళ్ళ మాటలో నిజాయితీ, వాళ్ళు చెప్పబోయే మాట ఖచ్చితంగా కటాకటిగా ఉంటుంది. అదే దైవశక్తి. దాన్ని మనం గుర్తించాలి. ఆ దైవశక్తి ఉన్నప్పుడే మనకి సంపూర్ణంగా, అనుకూలంగా, ఎటువంటి భయభ్రాంతి లేకోకుండా ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. ఆ దేవుడు వచ్చినప్పుడు ఆ సమస్యని కొంతమంది తానంతగా తానే తీసేయగలుగుతారు. కొంతమంది గుడి కట్టించు అని అంటుంటారు. కొంతమంది గుడికి ఈ పూజలు చెయ్యి, ఆ పూజలు చెయ్యి, పునస్కారాలు చెయ్యి అని చెబుతుంటుంటారు. అవి సస్తాతు ఆ దైవ సంకల్పమే వాళ్ళ నోటుకుంట పలికించినట్టుగా.
అటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి స్వామి ఈ దైవభక్తి వస్తుంది అని అంటారు. కొంతమంది దైవశక్తిని కూడా కట్టేస్తుంటారు. వాళ్ళు దుష్టులు. వాళ్ళు కొంతమంది దుష్ట ప్రయోగాలు పన్నేవాళ్ళు. ఆ ప్రయోగం పన్నేవాళ్ళు దేవతను కూడా అరికట్టేస్తారు. మరి దేవతను అరికట్టగలుగుతురా అనే కొంతమందికి ఆ ప్రశ్న అలాగనే ఉండిపోతుంది. ఎటువంటి దైవశక్తినైనా సరే అరికట్టగలిగే ఒక దుష్టశక్తమైన మంత్రాలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి శక్తివంతులను కూడా మనం అదుపులోకి తీసుకోవచ్చు. మనం వేసే ఒక మంత్రకట్టు, మనం చేసే ఒక పూజా మంత్రము, మనం చేసే ఒక కనికట్టు, ఆ కట్టు ద్వారాగా ఆ చెడు ప్రభావాలను చేసే వాళ్ళు కూడా మనం బంధించవచ్చు, గుర్తించవచ్చు. మరి ఏ విధంగా గుర్తించాలి అలాంటి వాటిని? అటువంటి వాళ్ళని మనం గుర్తించాలి అంటే ముఖ్యంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తీరు, వాళ్ళ కంటి చూపే మనల్ని గుర్తించగలుగుతాం. ఎందుకంటే ఒక దైవశక్తి, దైవ ప్రయత్నం, దైవ వాకు వచ్చిన వాడు స్ట్రైట్గా ఒకటే ఆలోచన చూసుకొని ఒకటే ప్రకారంగా మాట్లాడి ఒకదాంతోనే ఆలోచిస్తాడు. అటు ఇటు కనుదిప్పి ప్రయత్నం చేసేటట్టుగా ప్రయత్నాలు ఉండవు. అది దైవశక్తికి సంబంధించింది. దుష్టశక్తికి సంబంధించింది ప్రయత్నాలు ఏకవచనంతో ఆలోచించి వాడు మాట తడబడుతుంటుంది. మాట తీరు, నడవడిక, ప్రవర్తన, నడవడిక, ఆలోచనలు, మాటలు మారుతుంటాయి. వీడిని ఇది చేయాలి, ఈ విధంగా ప్రయోగం చేయాలి, ఈ విధంగా దుష్టశక్తితో చెడు చేయాలి అనుకొని వాడు ఉద్దేశంలో కలుగుతాయే తప్ప వాడు మాత్రానికి నోట్లోంచి బయటికి రాదు. వాడు చెడు చేసేవాడు. అలాంటి చెడు చేసేవాడిని కూడా మనం కట్టి బంధించి దైవ ప్రయత్నాన్ని మనం కాపాడుకోగలుగుతాం. కొంతమందికి దేవుడు వచ్చినట్టుగా వచ్చి రాకుండా ఆగిపోతుంటుంది. మాటలు రావు, ఆలోచనలు, మౌనము, ఇట్లా కొంతమందికి వస్తుంటాయి. అటువంటి వాళ్ళకు కూడా మనం సరైన పరిష్కారం చేసి దాన్ని మనం బందోబస్తు చేసి కట్టడి కట్టి వాళ్ళ చెడు ప్రయోగాన్ని దూరం చేసి ఆ దైవశక్తిని మనలో ఉండేటట్టుగా చేసుకోగలుగుతాం. ఎవరైనా సరే దైవశక్తిలో ఉండి కోల్పోతున్న వాళ్ళు, మాటలు రాని వాళ్ళు, తర్వాత వాళ్ళకు ఎదుటి వాళ్ళ భవిష్యత్తుని చెప్పలేని వాళ్ళు ఉంటే కంపల్సరీగా నన్ను సంప్రదిస్తే వాళ్ళకి తగిన భవిష్యత్తును అందించి తగిన వాళ్ళ ఆయుష్ని కట్టి దాన్ని కనికట్టుతో ప్రయత్నం చేసి ఆ దైవశక్తిని వాళ్ళ ఒంటి మీద ఉండి వాళ్ళకి సంపూర్ణ భవిష్యత్తుని చెప్పేటట్టుగా చెప్పగలుగుతాను. ఒక్కసారి ఈ కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడున్నా కూడా దానికి సరైన భవిష్యత్తును అందించి సరైన మార్గం ప్రకారం ఆ దైవశక్తిని మీకు అందిస్తా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.